నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. లబ్ధిదారులకు 48 2 పడకల ఇండ్లు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన 2 పడకల ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేక కాళయాపన చేసి లబ్ధిదారులను నిండా ముంచిందని విమర్శించారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 2 పడకల ఇండ్లను పంపిణీ చేస్తున్నామని, ఇండ్లు కట్టుకోవాలని ఎన్నో ఏండ్ల కలగానే మిగిలిపోకుండా లబ్ధిదారుల కల నెరవేర్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పథకాలు ప్రారంభిస్తూ ముందుకు వెళుతుందని విమర్శించారు. ఇవాళ మనం ₹1 టాక్స్ కట్టి ఇక్కడ నుండి మనం ఢిల్లీకి పంపిస్తే మనకు 42% మనకు వస్తున్నాయి, 58% బీహార్ పోతున్నాయి. మరి మన పైసలు మనం అడుగుతున్నాం, వాళ్ళ ఐఎస్ఎం అడుగుతున్నారు, వర్షం అడుగుతలేం కదా. అంటే వీళ్ళు ఇక్కడ అభివృద్ధిని అడుగుకుంటున్నారు, వచ్చే పైసలు రాకుండా చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటి RRR రోడ్ వేద్దాం అనుకున్నారు, హైదరాబాద్ చుట్టూ కదా, దానికి డబ్బులు ఇస్తలేరు. మూసిరి వారు మంచిగా చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు. మెట్రోని ఎక్స్టెండ్ చేద్దామంటే అది డబ్బులు ఇస్తలేరు. ఇవాళ మనకు ప్రాణేత చేవేళ ఒక జాతీయ ప్రాజెక్ట్ గుర్తించాల్సిన డబ్బులు ఏంటంటే దానికి ఇస్తలేరు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు గెలిచిన వాళ్ళు అంటే మోడీకి అమిత్ షాకు గులాంగిరి చేస్తా ఉన్నారు. ఇలా గెలిచిపోయి మన వైపు మాట్లాడాలా లేకుంటే బీహార్ వైపు మాట్లాడాలా? మీరు ఆలోచించాలా, మీరు అడగండి. ఇప్పుడు మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఏం చేసిర్రు మాకు అడగండి. మేము చెప్తాం ఇవాళ 2 సంవత్సరాలు ఏం చేసాము, మేము 2 సంవత్సరాలు ఏం చేసాము మేము చెప్తాం. ఇవాళ మన జిల్లాకి ఏది జరిగినా మన యూనివర్సిటీలోనే, ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక కొత్తది ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని 25 ఎకరాలలో పెద్ద స్కూల్ వస్తా ఉంది. మనకు పిల్లలు చదువుకోవాలండి. సో ఏదైనా కానీ ఇలా మనకు 100 బెడ్ హాస్పిటల్ మనం కట్టిస్తున్నాం ఇక్కడ. సో ఏ వైద్యమైనా, విద్య అయినా, మహిళా సాధికారికైనా